ప్రాంతంలో యేసు తన శిష్యులకు బోధిస్తూ చివరిలో చాలా ఆసక్తికరమైన విషయం ఒకటి తెలియజేశారు. నేను మీతో నిజం చెప్తున్నాను, ఇక్కడ ఉన్న కొందరిలో మానవ కుమారుడు తన రాజ్యంతో వచ్చే వరకు మరణం రుచి చూడరు అని చెప్పారు. ఈ మాట యొక్క లోతైన భావం వారికి అర్థమైందో లేదో తెలియదు. కానీ ఒక వారం రోజుల వ్యవధి సువార్తలలో ఖాళీగా విడిచిపెట్టబడింది. ఈ వారమంతా వారు ఏమి చేశారు, ఎక్కడున్నారు అనేది తెలియపరచబడలేదు. కానీ ఆ 6 రోజుల తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఒక కొండ మీదికి ఏకాంతంగా వెళ్ళి వారి ఎదుట ఆయన రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ఎంతో తేజస్సుతో ప్రకాశించెను. ఆయన వస్త్రాలు వెలుగు వలె తెల్లగా అయ్యాయి. మార్కు అయితే మనకందరికీ అర్థమయ్యే భాషలో ఈ ప్రపంచంలో ఏ చాకలివాడు కూడా అంత తెల్లగా ఉతకలేడు అని వర్ణించాడు. మరి ఎంతగా ఆయన రూపాంతరం చెంది ఉంటారో మీరు ఊహించుకోగలరా? అలా రూపాంతరం చెందగా అక్కడ మోషే, ఏలియాలు ప్రత్యక్షమై యేసుతో ఆయన నిర్గమనము అనగా మరణము గూర్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇది చూస్తున్న పేతురు నిద్రమత్తులోనే ఉండి ఆ 2 వ్యక్తులు యేసు దగ్గర నుండి వెళ్ళిపోతుండగా, ప్రభువా, ఇక్కడ ఉండుట మంచిది, నీకు 1, మోషేకు 1, ఏలియాకు 1 3 పర్ణశాలలు కట్టుదుమని తాను ఏమి మాట్లాడుతున్నాడో తనకు తెలియకుండానే మాట్లాడాడు. ఇంతలోనే ఒక గొప్ప మేఘము వారిని కమ్మెను. వారు ఆ మేఘంలో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడుతుండగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము వారికి వినబడెను. తరువాత యేసు దగ్గరకు వచ్చి వారిని లేపి లెండి, భయపడకూడని చెప్పగా వారు లేచి చూచినప్పుడు యేసు తప్ప ఇంకెవరూ అక్కడ కనబడలేదు. అప్పుడు యేసు, మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచు వరకు ఈ దర్శనం మీరు ఎవరితోనూ చెప్పవద్దని ఆజ్ఞాపించాను. యేసుతో గడిపిన ప్రతి క్షణం వారు ఎన్నో అద్భుత కార్యాలను, చెప్పటానికి వీలు కాని అనుభూతులను ఎన్నో పొందుకున్నారు. ఆయన చెప్పిన మాటలు అనగా మృతులలో నుండి లేచే వరకు అన్న మాట వారికి ఎంతవరకు అర్థమైందో లేదో తెలియదు. కానీ ఏలియా ఇప్పుడు కనిపించేసరికి మరి ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారు అని అడుగగా, అవును, ఏలియా ముందుగా వచ్చి సమస్తాన్ని చక్కపెట్టును అన్నమాట నిజమే. అయితే ఏలియా వచ్చాడు. ఈ ప్రజలు వారికి ఇష్టం వచ్చినట్లుగా అతని పట్ల చేశారు అని చెప్పగా, అప్పుడు బాప్తిస్మమిచ్చి యోహానే ఏలియా అని వారు గ్రహించారు. ఈ సంఘటన మీరు గ్రహించినట్లయితే యేసుక్రీస్తు దేవుని చిత్తాన్ని చేయుటకు, సువార్త పరిచర్య మొదలు పెట్టుటకు ముందు బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు ఇలానే మేఘంలో నుండి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని ఆయనను బలపరిచారు. ఇప్పుడు లోకంలో పుట్టబోయే ప్రతి మనిషి కొరకు చేయబోయే శిలువ త్యాగాన్ని బలపరుస్తూ మరలా ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడని తండ్రి బలపరిచారు. యేసును బలపరిచిన తండ్రి తిరిగి యేసు ద్వారానే మనలను కూడా బలపరచడానికి ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. కానీ అది ఎప్పుడో తెలుసా? నువ్వు నేను ఆయన చెప్పింది చేయటానికి, ఆయన మాట వినటానికి సిద్ధపడినప్పుడు. ఈ అంధకార సంబంధమైన లోకంలో జీవించాలంటే ఆయన బలం మనకు చాలా చాలా అవసరమని తెలుసు కదా.